కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ అయినా సరే, కడప కోటిరెడ్డి సెంటర్ అయినా సరే, అనంతపురం టవర్ క్లాక్ అయినా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నేను చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఇదేమీ తెలుగు సినిమాలో డైలాగ్ కాదు. నిజంగా సీమలోని ఫ్యాక్షన్ ప్రాంతంలో ఇద్దరు నేతల మధ్య జరుగుతున్నటువంటి డైలాగ్ వార్. మొదటి నుంచి ఢీ అంటే ఢీ అనే ఆ ఇద్దరు నేతలు ఈసారి తాడో పేడో తేల్చుకుందామంటూ సవాళ్లు విసురుకుంటున్నారు. ఏపీలో ఎక్కడైనా ప్రశాంతత కనిపిస్తుందేమో కానీ ఒక్క తాడిపత్రిలో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు. దశాబ్దాల క్రితం మొదలైన ఆధిపత్య పోరు ఆ తర్వాత ఫ్యాక్షన్ గా మారి నేటికి రగులుతూనే ఉంది. ఇప్పుడు ఫ్యాక్షన్ లేదన్న మాటే కానీ అంతకు మించిన స్థాయిలో రాజకీయం నడుస్తోంది. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ఈనాటిది కాదు. దశాబ్దాల పాటు తాడిపత్రిలో జేసీ కుటుంబానిదే హవా. అయితే 2019 నుంచి 2024 వరకు ఎమ్మెల్యేగా కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధిపత్యం ప్రదర్శించారు. ఆ సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనేక కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు మళ్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి హవా నడుస్తోంది. గతంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడతామన్నట్లుగానే ఉంది వారి వ్యవహారం. తాజాగా కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య మొదలైన సవాళ్ల సమరం ఫ్యాక్షన్ సినిమాలను తలపిస్తోంది. పెద్దారెడ్డి అన్న కుమారుడైన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విషయంలో చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాయలసీమలో నేతలకు ఎక్కువ కారం తిని పైల్స్ ఆపరేషన్ చేసుకోవడం తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు ఏమాత్రం పట్టడం లేదని విమర్శించారు. రాయలసీమ పౌరుషం గురించి మీరా మాట్లాడేది అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సీన్లోకి వచ్చారు. అసలు పౌరుషం లేనిది కేతిరెడ్డి కుటుంబానికే అన్నారు. 5 ఏళ్లు ఉప్పు కారం తిన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి 16 నెలలుగా ఎక్కడికి పోయారని నిలదీశారు. పెద్దారెడ్డి ఆయన కొడుకులు ఎక్కడున్నారని, వారు తాడిపత్రికి వస్తే రాయలసీమ పౌరుషం ఏంటో చూపిస్తామంటున్నారు. చీము నెత్తురు ఉంటే తాడిపత్రికి రండి అంటూ సవాల్ చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి. సీమ పౌరుషాల గురించే కాకుండా రాయలసీమ ప్రాజెక్టులపై దమ్ముంటే చర్చకు రండి. చంద్రబాబు ఏం చేశాడో, జగన్ ఏం చేశాడో తేలుద్దామంటూ సవాల్ విసిరారు. జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్టు తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ప్రకటించారు. తాడిపత్రి నియోజకవర్గంలో 30 ఏళ్ల జేసీ పాలనకు 5 ఏళ్ల తన పాలనపై చర్చకు సిద్ధమన్నారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. రాయలసీమలో ఎక్కడైనా చర్చకు సిద్ధమని, అది అనంతపురం క్లాక్ టవర్ అయినా సరే, కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ అయినా సరే, కడప కోటిరెడ్డి సర్కిల్ అయినా సరే, టైం ప్లేస్ నువ్వే ఫిక్స్ చేసుకోవాలని ప్రతి సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నావు కాబట్టి ఆ పర్మిషన్లన్నీ నువ్వే తీసుకురా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి పెద్దారెడ్డి సవాల్ చేశారు. తాను, తన కుటుంబ సభ్యులు మాత్రమే చర్చకు వస్తారని పెద్దారెడ్డి చెప్పారు. 2 కుటుంబాలకు ఉన్న సీమ పౌరుషం ఏంటో తేల్చుకుందామన్నారు పెద్దారెడ్డి. పెద్దారెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్టు తాడిపత్రి మున్సిపాలిటీలోని టీడీపీ కౌన్సిలర్లు ప్రకటించారు. పెద్దారెడ్డి చెప్పిన విధంగా సవాల్ను స్వీకరిస్తున్నామని, ఈ నెల 23న తాడిపత్రిలోని పెద్దారెడ్డి బురుజు వద్ద తేల్చుకుందామంటూ డేట్, వేదిక కూడా ప్రకటించారు. దీంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు.